హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక పోలీసులు లక్ష్మిని దీక్షితులు గారిని కలవకుండా చెక్ పోస్ట్ దాటకుండా అడ్డుకుంటారు. ఇక లక్ష్మి పక్కకి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీక్షితులు గారిని 2 రోజుల వరకు కలవకూడదు అంటే వచ్చే అపాయం ఎలా ఉంటుందో, మిత్రా గారికి ఏం గండం వస్తుందో తెలియడం చాలా కష్టం. ఇక ఆ వచ్చే ఆపదని నేను ఆపాలన్నా, మిత్రా గారిని కాపాడాలి అన్నా దీక్షితులు గారిని కలవడం చాలా ముఖ్యం అని అనుకుంటూ ఇక అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్కి చెప్పకుండా లక్ష్మి అడవిలోకి బయలుదేరుతుంది. ఇక ఆగమ్మ ఆగమ్మ అని అంటూ అక్కడున్న ఎస్ఐ కూడా లక్ష్మి వెంట అడవిలోకి వెళ్తారు. కానీ లక్ష్మి అతనికి కనబడదు. ఇక కొంత దూరం వెళ్ళి ఇన్స్పెక్టర్ బయటికి వచ్చేస్తాడు. ఇక ఏం చేద్దాం, ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినట్లేదు, వినకుండా వెళ్ళిపోయింది అని ఆ ఎస్ఐ అంటూ ఇక స్టేషన్కి ఫోన్ చేసి ఎక్స్ట్రా కానిస్టేబుల్స్ని రమ్మని చెప్తాడు. ఇక ఆ ఎస్ఐ దీక్షితులు గారి దగ్గరున్న శ్రీధర్ అనే కానిస్టేబుల్కి వాకీ టాకీ ద్వారా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. శ్రీధర్ రెస్పాన్స్ అని అనగానే శ్రీధర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇక దీక్షితులు గారిని వెతుక్కుంటూ ఒక అమ్మాయి వచ్చిందని, ఆ అమ్మాయిని కూడా జాగ్రత్తగా చూసుకోమని ఆ ఎస్ఐ చెప్తూ ఉండగా, అలా ఎలా రానిచ్చారు సార్, ఈ అడవి చాలా ప్రమాదకరమని మీకు తెలీదా అని శ్రీధర్ అంటుండగా, ఎంత చెప్పినా వినకుండా తాను వచ్చేసింది. తనని కాపాడడానికి ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా రప్పిస్తున్నాను, అక్కడికి వస్తే మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఎస్ఐ అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక లక్ష్మి విషయాన్ని దీక్షితులు గారికి శ్రీధర్ చెప్తాడు. ఇక అయ్యో పాపం అని దీక్షితులు గారు అంటూ, మీరు వెళ్తారా కాపాడడానికి అని అడుగుతూ ఉంటాడు. దీక్షితులు గారు, లేదు మేము వెళ్ళలేమండి, మీరే అన్నారు కదా అమ్మవారే రక్ష అని, ఇక ఆ అమ్మాయిని కూడా అమ్మవారే కాపాడుతుంది, అంతా అమ్మవారి దయ అని అంటూ దీక్షితులు, ఆ శిష్యులు, కానిస్టేబుల్స్ అందరూ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఇక అక్కడికి రోడ్డు దగ్గరికి కారులో అరవింద, మిత్ర కూడా చేరుతారు. ఇక అక్కడున్న ఒక అతను నమస్కారం అమ్మ అంటూ అరవింద దగ్గరికి రాగానే, ఇక్కడ దీక్షితులు గారు ఉండాలి కదా అని అడుగుతూ ఉంటుంది అరవింద. అప్పుడే చాలా సమయం అవుతుంది, దీక్షితులు గారు అడవిలోకి వెళ్ళిపోయి అని అంటుండగా, పదరా మిత్ర వెళ్దాం అని అంటుండగా ఇంకా అక్కడున్న ఆయన ఇలా చెప్తూ ఉంటాడు. ఇక చెక్ పోస్ట్ దాటకముందే మీరు దీక్షితులు గారిని కలవాలి, లేదంటే దీక్షితులు గారు 2 రోజుల వరకు కలవరు, ఆ చెక్ పోస్ట్ని కూడా పోలీసులు దాటనివ్వరు, మీరు కాలినడకనే వెళ్ళాలి అని అక్కడున్న ముసలాయన చెప్తూ ఉండగా, మళ్ళీ ఎప్పుడైనా వద్దామా అమ్మ అని మిత్ర అంటుండగా, లేదు మిత్ర, నేను ఈరోజే దీక్షితులు గారిని కలిసి మాట్లాడాలి, వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది అరవింద. ఇక నువ్వు నడవలేమమ్మా, ఉంటావా మరి అని అంటుండగా, లేదురా నేను వస్తాను పదా అంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ చెక్ పోస్ట్ కనబడుతుంది. ఇక అక్కడ లక్ష్మి లోపలికి వెళ్ళగానే ఎస్ఐ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన మిత్ర, అరవిందలని కూడా ఎస్ఐ తిడుతూ ఉంటాడు. ఏంటి మీరు కూడా దీక్షితులు గారి కోసమే వచ్చారా ఏంటి, దీక్షితులు గారు ఊర్లో ఉన్నప్పుడు మీకెవరికి గుర్తు రాలేదా, ఇప్పుడే భక్తి పొంగి పొర్లినట్టు అందరూ ఇక్కడికే వచ్చేస్తున్నారేంటి అని ఆ ఎస్ఐ తిడుతుండగా, అందరూ అంటే ఇంకెవరైనా వచ్చారా అని మిత్ర అడుగుతుండగా, అవును, ఒక అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా దీక్షితులు గారిని కలవాలి అంటూ ప్రమాదంలోకి పరిగెత్తింది, అడవిలోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ. ఇక ఎంత చెప్పినా కూడా తను వినలేదు అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ. ఇక మిత్ర ఇలా అంటూ ఉంటాడు, ఇక ఆపదలో ఉన్నప్పుడు తన గోడు చెప్పాలి అనుకున్నప్పుడు ఎదురుగా ఉన్న ఆపద ఏది కనబడది ఎస్ఐ గారు అని మిత్ర అంటూ ఉండగా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు కాపాడతారు, మా ఉద్యోగాలు పోతాయి, ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే నువ్వు వస్తావా కాపాడడానికి, వెళ్దామా అని ఎగతాళిగా ఎస్ఐ అంటూ ఉండగా, వస్తాను పదండి అని మిత్ర అనేస్తాడు. ఇక షాక్ అవుతూ ఉంటాడు ఆ ఎస్ఐ. ఏంటి, ఆ అమ్మాయే ఇప్పుడు రిస్క్లో పడింది, ఇప్పుడు నీ ప్రాణాన్ని కూడా రిస్క్లో పెట్టమంటావా అని ఎస్ఐ అడుగుతుండగా, లేదు నిజంగానే చెప్తున్నాను, ఒక బాధ్యత గల ఎస్ఐగా మీరు ఆ అమ్మాయిని వెతడానికి వస్తారా, నేను సిద్ధంగా ఉన్నాను అని మిత్ర అంటుండగా, అరవింద ఇలా అంటుంటుంది, ఏంటి మిత్ర నువ్వు మాట్లాడేది, ఎవరి కోసమో నీ ప్రాణాన్ని పణంగా పెడతావా అని అంటుండగా, అమ్మ చేయాల్సింది సాయం, మనం ఇప్పుడు వెనక్కి వెళ్తే ఒక చావు, ముందుకు వెళ్తే ఒక బ్రతుకు అని అరవిందకి సర్ది చెప్పి ఇక మిత్ర
ఎస్ఐతో కలిసి లక్ష్మిని వెతకడానికి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక మిత్ర ఎస్ఐతో ఇలా అంటుంటాడు, మనం ఇద్దరం కలిసి వెతికితే లేట్ అవుతుంది ఎస్ఐ గారు, మీరొక వైపు వెళ్ళండి, నేనొక వైపు వెళ్తాను అని మిత్ర అంటుండగా, జాగ్రత్త, మరి నా దగ్గర రివాల్వర్ అయినా ఉంది, మీ దగ్గర అది లేదు అని అంటూ ఉంటాడు ఎస్ఐ. ఇక చెరొక వైపు లక్ష్మిని వెతకడానికి వెళ్ళిపోతారు. ఇక పులి గర్జిస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇక చెట్టు ఆకుల సందుల నుండి పులి మిత్రాన్ని చూస్తూ ఉంటుంది. ఇక దీక్షితులు గారు ఆ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఇక శ్రీధర్ని ఇలా అంటుంటాడు, మీ ఎస్ఐకి కాల్ చేసి చెప్పు మనం క్షేమంగా అమ్మవారి ఆలయానికి చేరామని, ఇంకా ఆ అమ్మాయిని వెతకమని అనగానే శ్రీధర్ కాల్ చేస్తాడు అక్కడున్న కానిస్టేబుల్కి. ఇక ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా రమ్మన్నాం, ఎస్ఐ మిత్ర గారు కూడా లోపలికి వెళ్ళారు ఆ అమ్మాయిని వెతకడానికి అని కానిస్టేబుల్ అంటూ ఉండగా, పక్కనున్న అరవింద నేను ఒక్కసారి దీక్షిత్ గారితో మాట్లాడాలి అని వాకీటాకీని తీసుకుంటుంది. ఇక దీక్షితులు గారు అరవిందతో మాట్లాడుతూ ఉంటారు, ఏంటి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉండగా, మీతో మాట్లాడడానికి వచ్చాము, ఎవరో అమ్మాయి కూడా మిమ్మల్ని కలవడానికి లోపలికి వచ్చిందంట, ఆ అమ్మాయిని కాపాడడానికి ఎస్ఐతో మిత్ర లోపలికి వచ్చాడు అని అరవింద చెప్పగానే దీక్షితులు గారు తిడుతూ ఉంటాడు అరవిందని. ఏంటి అరవింద నువ్వు చేసిన పని, మిత్ర చుట్టూ గండాల వలయం ఉందని నీకు తెలుసు కదా, అయినా కూడా నువ్వు ఎలా పంపించావు, గండం చివరన నిలబడ్డాడు మిత్ర అని నీకు తెలీదా, నువ్వెలా పంపించావు అని దీక్షితులు గారు తిడుతూ ఉంటారు. ఇక దీక్షితులు గారు చెప్పిన మాటలకి అరవింద కళ్ళు తిరిగి పడిపోతూ తన చేతిలో ఉన్న వాకీటాకీని కింద పడేగానే ఇక అక్కడున్న కానిస్టేబుల్ ఆ వాకీటాకీని తీసుకుంటాడు. ఇక దీక్షితులు గారి మాటలు పదే పదే తలుచుకొని అరవింద కూడా మిత్రని కాపాడడానికి అడవిలోకి వెళ్ళిపోతుంది. మిత్ర 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 అని అరుస్తూ అరవింద లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి అడవిలో ఒక చోట పొగ వస్తూ ఉండగా అక్కడెవరో ఉన్నారు అని అనుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అక్కడ దీక్షితులు గారు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఇక పూర్ణాహుతిని కూడా సమర్పిస్తూ ఉంటారు దీక్షితులు గారు. ఇక ఒకవైపు మిత్ర లక్ష్మిని వెతుక్కుంటూ, లక్ష్మి దీక్షితులు గారి కోసం ఇక మిత్రాన్ని వెతుక్కుంటూ అరవింద కూడా అడవుల్లో సంచరిస్తూ ఉంటారు. ఎవరికి అపాయం జరగనుంది, కుటుంబం అంతా క్షేమంగా ఉంటారా, మిత్రని గండాల పాడిన పడకుండా లక్ష్మి కాపాడగలుగుతుందా, అందరూ ఆలయంలో ఒక్కటి అవుతారా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.